హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు మే 22వ తారీఖున డిఈసెట్ పరీక్ష అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో ఈ యొక్క డిఈసెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారంట. ఓకే, డిఎడ్ డిపిఎస్సి కోర్సుల ప్రవేశానికి ఈ డిఈసెట్ 2019 ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, వీటికి అప్లై చేసుకోవడానికి ఈ నెల 11వ తారీఖు నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా అవకాశం అనేది ఉంది. సో ఆల్రెడీ ఈ యొక్క వెబ్సైట్లో వెబ్సైట్ డిఈసెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఆన్లైన్లో దరఖాస్తుని స్వీకరిస్తున్నారు. మీకు వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా సరే డౌట్స్ కనుక ఉన్నట్లయితే 7569874190కి సో ఆఫీస్ టైమ్స్లో మీరు కాల్ చేసినట్లయితే డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. డిఈసెట్ దరఖాస్తు చేసే సమయంలో ఏ మీడియం ఎంచుకుంటారో ఆ మీడియంలోనే పరీక్ష అనేది రాయాల్సి అయితే ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. ఓకే, నోటిఫికేషన్ అనేది మనకు 8/3/2019 అనేది రావడం జరిగింది. ఆన్లైన్లో మనకు మనీ పేమెంట్ అనేది 10/3/2019తోనే స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 11/3/2019 నుంచి 4/4/2019 వరకు కూడా స్వీకరిస్తారు. మీరు ఆన్లైన్లో మనీ పేమెంట్ చెల్లించడానికి చివరి తేదీ అనేది 4/4/2019 వరకు ఉంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది చివరి తేదీ అనేది 4/4/2019 అనేది చివరి తేదీగా ఉండడం జరిగింది. ఓకే, సో మే 22న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడవచ్చు. మీకు పీడిఎఫ్ తాలూకు లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అఫీషియల్ నోటిఫికేషన్ అనేది. ఓకే, అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క పేజ్ అనేది మీకు ఇలాగా మామూలుగా ఓపెన్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం అవగాహన అయితే కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క డిఎల్ఈడికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఏమో 413 రూపాయలు అనేది ఉంటుంది. మీరు 15 సంవత్సరాలు అనేది మినిమం నిండి ఉండాలని చెప్పి వీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఓకే, డిఎల్ఈడి కోర్స్ అనేది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో అందుబాటులో అయితే ఉంటుంది. బట్ డిపిఎస్సి మాత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో అయితే ఉన్నట్లుగా నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు ఏజ్ గురించి చూసారు కదా, సో ఇక్కడ మీరు చూడండి. సో సెకండ్ పాయింట్ చూసినట్లయితే డిఎల్ఈడి ఈజ్ ఆఫర్డ్ 3 మీడియంస్ అని చెప్పి 3 మీడియా అని చెప్పి ఇచ్చారు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. బట్ డిపిఎస్సి మాత్రం కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఎగ్జామ్ ఏ విధంగా మనకు ఏ సబ్జెక్టులు ఉంటాయని చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు తెలుగు మీడియం బదులైనట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ తెలుగు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అనేవి తెలుగులో ఉంటాయి. సో జనరల్ ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదే తరహాలో మనకు ఉర్దూ మీడియం అభ్యర్థులకి అయితే సో పార్ట్ 2లో జనరల్ ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది, మిగతా అన్ని కూడా ఉర్దూలో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా 100K. ఓకేనా, సో టోటల్ ఎగ్జామ్ మొత్తం 100K ఉంటుంది. ఓకే, మనం ఎంచుకున్న మీడియం బట్టి మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయినట్లయితే మీకు పార్ట్ 2లో ఆప్షన్ బి చూడండి, జనరల్ తెలుగు ఆర్ ఉర్దూ ఉంటుందన్నమాట. సో అది తప్పించి మిగతా అంతా కూడా మనకు ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట, అన్ని సబ్జెక్టులు కూడా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు కూడా ఈ యొక్క డిఈసెట్కి అప్లై చేయకపోయినట్లయితే వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఈ యొక్క పేజ్కి అనేది వచ్చేవచ్చు. ఇక్కడ కావాలంటే నోటిఫికేషన్ డౌన్ చేసుకోండి, లేదంటే మీరు ఆన్లైన్లో మనీ పేమెంట్ అనేది చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు కూడా సబ్మిషన్ అనేది చేయవచ్చు. ఓకే, సో బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ పొందుతారు. థ్యాంక్ యూ.